ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అగ్గిపుల్ల సాంగ్ ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు కరుణ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ సార్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ మాట్లాడంటే భయం అవుతుంది, బట్ మాట్లాడతా ఈరోజు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ అన్నయ్యకి. అన్న థ్యాంక్స్ అన్న. నేను ఇంతవరకు ఫస్ట్ టైం మీతో వర్క్ చేయడం. సో నేను ఇమీడియట్లీ రాగానే మీరు నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాస్టర్ మీ స్టైల్ చాలా బాగుంటుంది, డ్యాన్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, కొరియోగ్రఫీ బాగుంటుంది, మీరు ఎంత స్టైల్ కంపోజ్ చేసినా నేను దాన్ని 100% చేస్తానని చెప్పారు అన్న. సో టైం లేకపోయినా అన్నయ్య ప్రాక్టీస్ చేసి నా స్టెప్స్ని న్యాయం చేశారన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా రావడానికి కారణం మీరే అన్నయ్య. అండ్ మా డిఓపి గారికి నేను ఏది కావాలంటే అంత ఫాస్ట్గా, నాకు టైం లేకుండా అంత ఫాస్ట్గా నాకు సపోర్ట్ చేశారు మా డిఓపి గారు. అండ్ ఆ డైరెక్టర్ గారు అందరికీ థ్యాంక్ యూ. మా కస్టమర్ డిజైన్ గారు హర్ష గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో 2 నిమిషాలు చెప్పేస్తాను. సో నాకు టెన్షన్ ఏంటంటే సాంగ్ చేసే ముందు ఫ్లైట్ మిస్ అయింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. సో ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఇమీడియట్ చేయాలి, టైం లేదు, ఎలా వెళ్ళాలి అనుకున్నాను. బట్ ఒక్కటేసారి కాల్ చేశాను డైరెక్టర్ గారితో కూడా అదే పరిచయం, నాకు ఫస్ట్ టైం పరిచయము. సరే ఇలా ఫ్లైట్ మిస్ అయిపోయింది అని చెప్పగానే డలింగ్ నువ్వేం టెన్షన్ ఏం పడకు, నువ్వు వచ్చేసి నేను ఉన్నాను అని చెప్పారు. సో నాకు ఆ సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే డైరెక్టర్ గారు సార్ అనే దగ్గర నుంచి చెప్పచ్చా బావ అనుకుని దానికి వచ్చింది మా ఇద్దరిది. సో బావ అనుకుంటాం. సో అంత రిలేషన్ మాకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడింది. సో థ్యాంక్ యూ సో మచ్ బావ. ఈ పిలవచ్చలో తెలియదు ఇక్కడ, బట్ లవ్ యూ మై దిల్రూబా. అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే నా దిల్రూబా ఎదురు కూర్చుంది కాబట్టి, మా వైఫ్ అక్కడ ఉంది. సో చిన్న టెన్షన్ అవుతుంది. బట్ रुक्षा जी थैंक यू सो मच जी. आपके क्या बोलता आपके पास डांस नहीं किया मैं एक्चुअली कंपोज नहीं किया क्यों, लेकिन ఈ సాంగ్ पे నెక్స్ట్ పక్కా కరుంగి. అండ్ అనే మీతో ఇంకోసారి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సబ్లోక్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి నన్ను పిలిచినందుకు. సో రెస్పెక్టెడ్ మీడియా అండ్ యాక్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పెంటి. ఈ సాంగ్ హే జింగిలి అనే సాంగ్ కొరియోగ్రఫీ చేశాను నేను. సో ఏ టీం అయినా ఫస్ట్ కలవడానికి ఒక మనిషి ఎవరో ఒకరు మనకు పరిచయం అవ్వాలి. సో ఈ సినిమాకి నాకు మన టీం దిల్రుబా అందరిని పరిచయం అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఈ సినిమా కోడైరెక్టర్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నాకు పరిచయం అయిపోయి ఉంటే నాకు కిరణ్ సార్, రుక్సర్ మ్యామ్ అండ్ ముఖ్యంగా మా డార్లింగ్ మా జూనియర్ పూరి జగన్నాథ్ సార్ మాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా మీకు పూరి సార్ గుర్తొస్తారు, నాకైతే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా. అండ్ సార్ మన హీరో గురించి చెప్పాలి, కిరణ్ సార్. నేను మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా సార్. నేను మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే రిలీజ్ అయినాను సార్, మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతారో, ఎంత కష్టపడతారో నేను లైవ్గా చూశాను. నేనే ప్రూఫ్ కిరణ్ సార్ ఎంత కష్టపడతారో చెప్పడానికి. అంటే ఒక ఐడియా స్క్రీన్ మీదకి వస్తుందంటే దాన్ని ఎన్ని విధాలుగా కొత్తగా చెప్పొచ్చు, ఎంత క్యూట్గా చెప్పొచ్చు, ఆర్ ఎంత క్యారెక్టర్లో ఉండి చెప్పొచ్చు. సిద్ధు క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశారు కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ యూ. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలి సార్. అండ్ మీతో డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉండింది నాకు. అర్బన్ స్టైల్లో చేసాం మనం అంతా. అండ్ అర్బన్ స్టైల్ అంటే గుర్తొచ్చింది హర్ష బ్రో ఎక్కడున్నారు. ఆ కాస్ట్యూమ్ మీకు చాలామంది నాకు మెసేజ్ చేశారు మీ వల్ల. అంటే మనం దిల్రుబా హే జింగిలి దాంట్లో క్యాప్కి 2 అద్దాలు పెట్టించాం, అది ఏంటి కింద పడట్లేదా అని అడుగుతున్నాను నన్ను. అది క్యాప్కే ఒక డిజైన్ అనేది మీకే క్రియేట్. అది హర్ష అని ఉంటే కెమెరా తిప్పండి నన్ను చాలామంది అడిగారు, ఆయనే హర్ష గారు. అండ్ రుక్సర్జీ థ్యాంక్ యూ సో మచ్. आपके ఎక్స్ప్రెషన్స్, మీ ఎక్స్ప్రెషన్స్ వల్ల సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ మనం మీకు ఒప్పుకుంటే ఒక్కసారి హే జింగిలి పర్ఫామ్ చేద్దామా ఒకసారి. అండ్ శ్రవంతి గారు హే జింగిలి ఒకసారి ప్లే చేస్తారా? హే జింగిలి అయ్యో తప్పకుండా మా యా డిజెస్ ప్లీజ్ ఇట్స్ ఎ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఫర్ us. Here we go. Let you invite. హే జింగిలి Yeah. ప్లీజ్ Come. Let's join. And ఒకసారి క్లాప్ కొట్టండి అందరూ, క్లాప్స్. సూపర్. And John Vijay sir, welcome sir. Beautiful. We did one music for you. I came for choreograph. I enjoyed your energy sir. Yeah.
సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా ఒక క్వశ్చన్ ఉంది, అలా ఎలా వదిలేస్తాం? అసలే ఆయన ఎదురుగా వైఫ్ ఉందని చెప్పారు. ఇద్దరు పేరు మర్చిపోయిన టెన్షన్లో. మాకు సురేష్ అన్న కోఆర్డినేటర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ గారు చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, టెన్షన్లో ఉన్నా. ఓకే, మైక్ పట్టుకోండి, ఇంకాస్త ఆ టెన్షన్ని పెంచుదామని. సో ఎదురుగా మీ వైఫ్ ఉందని చెప్పారు, మాకు తెలుసు, మాకు అర్థమైంది. సో ఈ సినిమాకి మీ వైఫ్తో పాటు మీ ఎక్స్ని కూడా తీసుకొని వస్తున్నారా? నాకు ఉంది ఒకే ఒకరండి, గర్ల్ ఫ్రెండ్. నా వైఫ్ ఒక్కమని ఎక్స్ లేదండి అంత. ఓకే, పోనీ ఆ క్వశ్చన్ వదిలేయండి. సో ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్పారు కిరణ్ అబ్బవరం గారు, మీకోసం యుద్ధాలు చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు, మీకోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలని. దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడ ఉన్నారు ఎదురుగా ఆవిడ, చూసారు, ఆవిడ స్మైల్ కనిపిస్తుంది. ఆడవాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక్కోసారి అర్థం అవ్వదు, ఒకసారి అర్థం అవుద్ది. నన్ను ఇరికించకండి, దండం పెడితే ఇంటికి పోవాలి ప్లీజ్. ఓకే, ఇంటికి పోవాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి వదిలేసాం. ఆగండి, మైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఎక్స్ట్రాలు. ఓకే ఓకే, ప్లీజ్ సారీ. అలా ఆ మీనింగ్తో కాదు, దిల్రుబాని ఎక్స్ట్రా అనొద్దు, హర్ట్ అవుతారు. ఆయన అనలేదు, మిమ్మల్ని అన్నా అంతే. ఓకే, నేను కూడా hurt అవుతా. కాదు వినండి. ఏంటి అంటే, సో ప్రస్తుతానికి మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ కానీ సారీ కానీ చెప్పాలి అనుకుంటున్నారా? ఎక్స్కి సారీ కానీ మెసేజ్ కానీ. సారీ కానీ మెసేజ్ కానీ, లేదంటే మీకు ఇష్టమైన మనసులో ఏమనుకుంటున్నారో అలా ఒక పదం చెప్పాలి అనుకుంటున్నారా? సారీ చెప్పను, ఒక మెసేజ్ చెప్తాను. చెప్పండి. అదే నన్ను ప్రేమించినట్టు ఇంకెవరిని ప్రేమించొద్దు, నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి. సార్ ఓకేనా? దట్స్ అమేజింగ్. ఎందుకంటే నా ఎక్స్ నా డ్రగ్. థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ తమ్నైల్ మొత్తం ఇదే ఉండాలి. ఓహో, మంచి ఆన్సర్ చెప్పినందుకు మీకు టెడ్డీ బేర్ కూడా దిల్రుబా నుంచి మీ ఎక్స్కి ఇవ్వండి, ఓకేనా? ఇదిగోండి మీకు కూడా, మీరు మీ వైఫ్కి ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్పీచ్ అండ్ అమేజింగ్ కొరియోగ్రఫీ ఆల్సో. సో ఇప్పుడు పిలిచేద్దాం ఈ టీంని బ్లెస్ చేయడానికి అండ్ కిరణ్ అబ్బవరం గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి విచ్చేసేటువంటి ఆర్ట్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమ్మతమే అంటూ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో ఉంచినందుకు గోపీనాథ్ గారి స్పీచ్ విందాం ఇప్పుడు. ఎస్, హలో అందరికి నమస్కారం అండి. ఫస్ట్లీ దిల్రుబా టీం అందరికీ మీరందరూ పెట్టిన ఎఫర్ట్స్కి అద్దరిపోవాలి, రెస్పాన్స్ మామూలుగా ఉండొద్దు. 14th రోజు ఎవడు కష్టపడ్డా అది పక్కా పే ఆఫ్ ఇస్తుంది. మీ అందరి కష్టం ఖచ్చితంగా గట్టిగా పే ఆఫ్ అవ్వాలి కిరణ్ అన్న. తర్వాత సమ్మతమే అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా నేను 2 కథలు రాసుకుంటూ కష్టాలు పడుతూ తిరుగుతూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో చాలాసార్లు ఆయన పిలవడము, ఏం కష్టాలు పడుతూ నా కష్టాలు చెప్పకుండానే పాపం అర్థం చేసుకొని ఎక్కడ బాధలు పడుతున్నాడో ఏంటో అని చెప్పి ఎన్నోసార్లు కిరణ్ అన్న నా దగ్గరే 2 స్టోరీలు ఉన్నాయిరా చెప్పు, ఏం కష్టాలు పడతావు అని చెప్పి అడిగిన మూమెంట్ ఉంది. అదైనా మంచితనం. తర్వాత కా సినిమా బ్లాక్ బస్టర్ పడింది. ఆ రోజు నైట్ నాతో మళ్ళీ అరే ఇప్పుడు ఇంకా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేయొచ్చు, ఏం కష్టాలు పడతావురా అని మళ్ళీ అన్నాడు. అదైనా గొప్పతనం. అంటే బ్లాక్ బస్టర్ తర్వాత కానీ ముందు కానీ ఆయన ఇచ్చిన మాట అంతే. ఆ మాట వల్లే ఇప్పటికి అందరం కొత్త డైరెక్టర్లు అందరం నువ్వు ఇచ్చావు మాట అందరం అలా ఇదిగో ఇలా స్టేజ్లు పట్టుకొని స్టేజ్కి మాట్లాడుతున్నాం మైకులు పట్టుకొని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ దిల్రుబాలో ఎక్స్ వచ్చి ప్రజెంట్ని సెట్ చేస్తా అన్నట్టు నా పాస్ట్ నేను ప్రజెంట్లో పడే కష్టాలు అన్నీ చూసుకొని నా ఫ్యూచర్ని సెట్ చేయాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న, నువ్వు నీలో ఉన్నందుకు చాలా వెరీ థ్యాంక్ యూ. తర్వాత నేను ఆయన్ని చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను, ప్రతి సినిమాతో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. చాలామంది హీరోలు అయిపోతారు అంటే అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎలా ఈయన ఇంత స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు, ఎలా ఇప్పుడు 10th ఫిలిం ఇది, ఎలా అంటే నేను చాలా సీరియస్గా ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను. ఆయనకి ఎవరు మెసేజ్ చేసినా ఎవరైనా అప్రోచ్ అయినా రెస్పాన్సివ్ ఉంటాడు. అది చాలా ఈజీ, కానీ ఎవడు చేయలేడు, అంత ఈజీగా చేయలేరు. తర్వాత కథ నచ్చిందా రెస్పాన్సిబుల్గా ఉంటాడు, అది కూడా చాలా ఈజీ, కానీ అస్సలు అందరూ ఈజీగా చేయలేరు. ఇవన్నీ నిజాలన్నా పొగుడుతున్నట్టు ఉంటుంది. ఎప్పుడు అంతే పొగడాలనుకోలేదు, కానీ ఏమైపోయిందంటే ఈ నిజాలు చెప్పకపోతే దారుణంగా తయారవుతున్నారు బయట. ఏందన్నా అసలు 10 సినిమాలు చేసి ఇప్పటికీ ఫస్ట్ సినిమా వదులుకున్నట్టు, అంటే
ఒక ఫస్ట్ సినిమాకి ఎంత తాపత్రయం ఉంటుందో, ఎంత తపన ఉంటుందో దగ్గర నుంచి చూస్తా. ప్రతి కంటెంట్, పోస్టర్ అయి ఉండొచ్చు, టీజర్ అయి ఉండొచ్చు, ట్రైలర్ అయి ఉండొచ్చు, ప్రతిదీ అద్దరిపోవాలనే నీ ఒక తపన. నాది అంటే 10th ఫిలిం ఇది. ఇంకా నీకు లైనప్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఏ రోజు ఎప్పుడు ఆ సినిమాకి ఎంత నువ్వు కథ విన్నప్పుడు ఎంత నమ్మావో రిలీజ్ వరకు ఎప్పుడు దాన్ని వదలకుండా, అంత చిన్న విషయం కాదు. తర్వాత మేము థీమ్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే ఎనర్జీ, ఎవరు వచ్చి చెప్పినా నువ్వు ఇచ్చే ఎనర్జీ, ఆ ఎనర్జీ వల్లే మేము ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. అంటే మా స్థాయి ఒక N అంటే నీ వల్ల ఒక N+1 పక్కా, నో డౌట్. దాంట్లో సూపర్, అలాగే ఉండు. అండ్ నేను ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, హీ విల్ డెలివర్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. కిరణ్ అబ్బవరం విల్ డెలివర్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బికాజ్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ హార్ట్. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. దిల్ రుబాకి వచ్చారు కదా మీరు, ఓకే, March 14th మీరు పెళ్ళా లేదండి. ఓకే, అయితే రండి. మీరు ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్తో, ఎక్స్తో వస్తున్నారని ఇంత నీట్గా చెప్పాను కదా. సమ్మతమేనా? ఇప్పుడు నా పాస్ట్ నా ఫిల్మే, నా ఫ్యూచర్ నా ఫిల్మే. అది అంటే ఓకే, అది ఓకే. సభాముఖంగా నేను సినిమాలు తప్పించి వేరే ఇంకో నన్ను లవ్ చేస్తా అంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఒకవేళ చెప్పినా అది అబద్ధం. అయ్యయ్యో, సరే అది పోనీలేండి, వదిలేండి. ట్రైలర్లో చూయించినట్టు సో ఆయన కొంచెం సారీ చెప్పడానికి ఈగో, యాటిట్యూడ్ అడ్డొస్తున్నాయి. సో అలా మీ లైఫ్లో సారీ చెప్పకుండా ఎవరి దగ్గర నుంచి అయినా దూరంగా వచ్చేసి ఇప్పుడు సారీ చెప్పాలి అనుకుంటున్నారా? అట్లేం లేదండి. అంటే చాలా, నేను 10 సార్లు చెప్తా సారీ. ఓ, మీకు ఈగో లేదైతే, యాటిట్యూడ్ లేదు రిలేషన్షిప్. నా తప్పు లేకపోయినా సారీ చెప్తుంటా. అది అండి, అలా ఉండాలండి అబ్బాయిలు. చూసి నేర్చుకోండి, అలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు. థ్యాంక్ యూ. అయితే మీకు టెడ్డీ బేర్ లేదు, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.